లాస్ట్ వీక్ న్యూస్లో వచ్చినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వార్త ఏంటంటే నాసా సైంటిస్ట్ ప్లానెటరీ అస్ట్రానమర్ అయినటువంటి మార్క్ మ్యాట్ని ఆయన ఒక క్లెయిమ్ చేశాడు. బెత్లెహెమ్ స్టార్ యొక్క మిస్టరీని మేము ఛేదించాం. 5th century BCలో చైనీస్ అస్ట్రానమర్స్, చైనాకి సంబంధించినటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు వారి యొక్క పురాతనమైనటువంటి గ్రంథంలో రాసినటువంటి విషయము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో బైబిల్లో రాయబడినటువంటి విషయానికి చాలా దగ్గరగా ఉంది. అక్కడ వారు ఒక బ్రైట్ కామెట్ అంటే ప్రకాశమానమైనటువంటి తోక చుక్కను గురించి రాశారు. అది 70 దినాలు ఉండింది. సో మ్యాట్ని తన ఈ ఫైండింగ్ని ఏదైతే బ్రిటిష్ ఆస్ట్రనామికల్ అసోసియేషన్ జర్నల్లో రాశాడో, ఆయన వీరు కనుగొన్నటువంటిది వారి గ్రంథంలో రాసినటువంటి దాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో దేవుడు రాయించినటువంటి విషయంతో పోల్చి చూపిస్తున్నాడు. మత్తయి 2:9 ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. సో చైనీస్ ఆస్ట్రానమర్స్ ఏదైతే రాశారో అదే ప్రకారం బైబిల్లో రాయబడింది. కనుక ఆ తోక చుక్క, ఆ కామెటే బైబిల్ ప్రకారము స్టార్ లేకపోతే నక్షత్రము ఒకటే అయి ఉండాలి అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. దీనికి సంబంధించి చాలా సంవత్సరాలుగా చాలామంది చాలా రకాలుగా చెప్తూ వస్తున్నారు. కాకపోతే దేవుడి వాక్యము సత్యము, దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని ఎవరు నిర్ధారించినా నిర్ధారించకపోయినా అది నిత్య సత్యం. ఈ స్టార్ బెత్లెహేంలో యేసు ప్రభు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం, ఆ తర్వాత ప్రపంచ వ్యాపార సంస్థలకు ఒక చాలా ధనమును సంపాదించి పెట్టేటువంటి పదార్థముగా, ఐటమ్గా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము కోట్ల క్రిస్మస్ స్టార్స్ అన్ని రకాల సైజుల్లో అమ్మకాలు చేయడం అండ్ లక్షలాది కోట్లాది మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు వాటిని కొనుక్కొని వారి ఇళ్ల మీద, వారి దుకాణాల మీద, మరి వారి యొక్క సంస్థల మీద, వారి సంఘాల మీద రకరకాలుగా దాన్ని పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. 2009లో ప్రపంచంలో అతి పెద్ద క్రిస్మస్ స్టార్ని వారు కనుగొన్నారు. అండ్ ఇది విచిత్రం ఏంటంటే మన భారతదేశపు కేరళ కొచ్చిన్లోనే దీన్ని వారు గుర్తించారు. దాని యొక్క ఎత్తు 103 అడుగుల 8 అంగుళాలు అండ్ దాని బరువు 4200 kgs. ఇది లార్జెస్ట్ క్రిస్మస్ స్టార్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ ప్రకారము ఎంతోమంది ఎన్నో రకాలుగా క్రిస్మస్ స్టార్లను వినియోగించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దేవుడు మన ఇంటి మీద, మన చర్చ్ మీద, మన ఆఫీస్ మీద, లేకపోతే మరొక చోట మనం క్రిస్మస్ స్టార్ని పెట్టుకొని సంబరము జరుపుకొని ఊరుకొండి పొమ్మంటున్నాడా, లేకపోతే ఆయన వాక్యంలో మనందరికీ ఒక బాధ్యతతో కూడినటువంటి సత్యాన్ని ఆయన రాయించి బోధిస్తున్నాడా? అదేంటో మనం ఈ రోజున వింటాం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో దానియేలు 12:3లో, డానియల్ 12:3లో ఈ ప్రకారం రాయబడింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. సో మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటంటే యునీక్ స్టార్, విశిష్టమైన నక్షత్రం. దానియేలుకు దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి సత్యాన్ని ఆయన గ్రంథంలో మనము రాయబడ్డాన్ని గమనిస్తున్నాం. అండ్ అక్కడ 2 గొప్ప విషయాలు రాయబడ్డాయి. క్లుప్తంగా దాని గురించి మనం ఈ సమయంలో తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే దానియేలు చివరి దినాల గురించి ఆయన రాశాడు. చివరి దినాల్లో ప్రతి పరిశుద్ధునికి, పరిశుద్ధురాలికి, దేవుని యందు విశ్వాసం, విధేయత కలిగినటువంటి వారికి ఉండాల్సినటువంటి ప్రాధాన్యత ఏంటో అక్కడ తెలియజేశాడు. వారికి దేవుడిచ్చిన పరిచర్య ఏంటో అక్కడ తెలియజేశాడు. అయితే దానియేలు కాలంలో వారు ఆ ప్రకారము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ వచ్చారు. తర్వాత కాలంలో అంత్య దినాల్లో ఇది మరలా జరుగుతుంది అని ఆయన తెలియజేశాడు. సో 2 విషయాలను మనం ఇక్కడ చూసినట్లయితే, మొదటిది బుద్ధిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత
నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారి గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ రెండింటిని మనం బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. మొదటిది ద వైజ్, బుద్ధిమంతులు లేకపోతే జ్ఞానులు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఈ బుద్ధిమంతులు నీతిమంతులు కనుకనే వీరు ఇతరులను నీతి మార్గం వైపునకు త్రిప్పేటువంటి హృదయమును కలిగి ఉన్నారు, అట్లాంటి జీవిత ఆశయాన్ని కలిగి ఉన్నారు. సో వీరు దేవుని యందు భయము భక్తిని కలిగి ఉంచుట ద్వారా, విశ్వాసమును ఉంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. బహుశా వీరు దానియేలు యొక్క బృందానికి సంబంధించిన వారై ఉంటారు. దానియేలుతో పాటు 3 స్నేహితులు అండ్ ఇతరులు ఎవరైతే అనామకులుగా ఉన్నారో, పేర్కొనబడలేదో వారైనా అయి ఉండాలి. లేకపోతే దానియేలు 11వ అధ్యాయంలో ఆయన పేర్కొన్నటువంటి ఆ బోధకులైనా అయి ఉండాలి. బుద్ధిమంతులు అనేకులకు బోధిస్తారని చెప్పాడు. సో ఆ బోధకులైనా అయి ఉండాలి. సో వీరు ఇతరులకు బోధ చేస్తారు, సత్యాన్ని బోధ చేస్తారు, నీతిని గూర్చి బోధ చేస్తారు, దైవికమైనటువంటి విషయాలను బోధ చేస్తారు. వారిని దేవుడి కొరకు వీరు బ్రతుకుతున్నట్లు బ్రతకడానికి సిద్ధపరుస్తారు. ఇక్కడ బుద్ధిమంతులకి బుద్ధి ఉంది, లేకపోతే జ్ఞానులకు జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి తెలివిని సక్రమముగా ఉపయోగించుటకు, సత్ఫలితాలు సాధించుటకు సహాయపడుతుంది. సో విజ్డమ్ ఈజ్ ద రైట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. తెలివితేటలుంటే సరిపోదు, వాటిని సక్రమంగా ఉపయోగించడానికి మనిషికి జ్ఞానం అవసరం. అండ్ ఈ జ్ఞానము భూసంబంధమైనటువంటి జ్ఞానము కాదు, ఇది పరసంబంధమైన జ్ఞానం. ఇది దయ్యముల ద్వారా లభించేటువంటి జ్ఞానం, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, ఇది దేవుడి నుండి లభించేటువంటి జ్ఞానం. యాకోబు 3వ అధ్యాయం 17-18 వచనాల్లో, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిన నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. సో ఈ జ్ఞానము ఎవరిలో అయితే ఉంటుందో వారు తప్పకుండా ఇతరులను ప్రభావితము చేసేటువంటి వారిగా, దేవుడి కొరకు ఇతరులను ప్రభావితము చేసేటువంటి వారిగా, ఇతరులకు క్షేమాన్ని లాభాన్ని కలిగించేటువంటి వారిగా ఉంటారు. సో ఇతరులను నీతి వైపునకు లేక నీతి మార్గాన్ని నడిపించేటువంటి వారిగా వీరు ఉంటారు కనుక వీరి ద్వారా వారికి నిత్య మేలు కలుగుతుంది. బైబిల్లో బుద్ధిమంతుల గురించి లేకపోతే జ్ఞానవంతుల గురించి ఎన్నో వచనాలు రాయబడ్డాయి. కొన్నింటిని జస్ట్ నేను జ్ఞాపకం చేస్తాను. సామెత 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. సో a wise man will fear God. ఒక బుద్ధిమంతుడు, జ్ఞాని దేవుని పట్ల భయమును కలిగి ఉంటాడు. ఇది అతని జీవితంలో మరి పునాది వంటిది, ప్రాథమికమైనటువంటి గుణ లక్షణం. క్రీస్తునందు ప్రతి వ్యక్తి దైవ జ్ఞానమును కలిగి ఉన్నాడు అంటే దేవుడికి భయపడువాడు. ఆ ప్రకారం వారు బలపరచబడతారు, దేవుని కొరకు బలముగా జీవిస్తారు, ఫలభరితులవుతారు. సామెత 1:5 జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. A wise man will hear the word of God. జ్ఞానము గలవాడు, బుద్ధి గలవాడు నిరంతరము దేవుడి వాక్యాన్ని వింటూ ఉంటాడు. దేవుడి వాక్యాన్ని చదవడము, దేవుడి వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో వినడము, దేవుడి వాక్యము ద్వారా దైవిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడము, దాంట్లో పాండిత్యాన్ని గడించడము, నీతి సూత్రములను సంపాదించుకోవడం చేస్తూ ఉంటాడు కనుక ఇతరులను అదే దారిలో నడిపించడానికి లేకపోతే నీతి గల దేవుని యొద్దకు తీసుకురావడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. తన యొక్క బ్రతుకు, తన యొక్క బోధ రెండిట్లో కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన నీతిని చూపించి ఇతరులను ఆకర్షిస్తాడు. ఇతరులకు దేవుడి గురించి తెలియనటువంటి వారికి నీతి బోధ ద్వారా మేలు చేస్తాడు. సామెత 10:8 జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించును. ఎ వైస్ మ్యాన్ విల్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక జ్ఞాని లేకపోతే బుద్ధిమంతుడు దేవుడి వాక్యంలో ఏదైతే నేర్చుకుంటాడో దాని ప్రకారం నడుచుకుంటాడు. దాన్ని తప్పకుండా తన జీవితానికి ఆపాదించుకుంటాడు, దాన్ని అవలంబిస్తాడు. అంటే దానికి ససేమిరా నో చెప్పకుండా 100% సమర్పణతో విధేయత చూపించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. నా బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య సత్యము మనకేం చెప్తోంది? మన జీవిత ఆశయము లేకపోతే దేవుడు మనల్ని సృష్టించిన
ఆ సృష్టి వెనుక ఉన్న కారణం ఉద్దేశం మనము దేవుణ్ణి ఘనపరచుట, మహిమపరచుట, ఆయనను హెచ్చించుట. అది మన కర్తవ్యము, అదే మన జీవిత సంతోషమై ఉంటుంది మనము దేవుని యొక్క జ్ఞానముతో నిండిన వారమైతే. సో దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాడు దేవుడి గురించి తప్పకుండా ఇతరులకు ప్రత్యక్షపరుస్తాడు. ఇతరులకు ఆయన గురించి అనేక వాక్య సత్యములు ఏవైతే నేర్చుకున్నాడో వాటిని ప్రకటిస్తాడు. రెండవది, ఈ దేవుడి ద్వారానే, యేసుక్రీస్తు యొక్క తండ్రి ద్వారానే, క్రీస్తు యేసునందు మాత్రమే మనుషులు సమృద్ధి గల జీవము, నిత్య జీవము అండ్ వారు దేవుడితో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుంటారు. లోకంలో ఉన్న ఏది కూడా వారికి దాన్ని సంపాదించి పెట్టదు, సాధించి పెట్టదు. విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యసనం కానీ, లేకపోతే వ్యాపకం కానీ, ఆస్తి ఐశ్వర్యాలు కానీ, అధికారం కానీ, మరొకటి కానీ ఎవరికి అది సంపాదించదు. కనుక ప్రతి మనిషికి దేవుడి యొక్క అనుగ్రహము, దేవుడి యొక్క ఆశీర్వాదం అవసరం. అందుకని వీరు వారిని దేవుడి వైపు తిప్పడానికి ప్రతి ప్రయత్నము చేస్తారు. సామెత 14:16 జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. సో దేవుడికి భయపడతాడు గనుక, దేవుడి మార్గంలో నడుచుకోవడానికి, నీతితో బ్రతకడానికి తీర్మానించుకున్నాడు గనుక, చెడు వైపు ఆకర్షించబడకుండా, చెడు మార్గాల్లో అడుగులేయకుండా, చెడు చేత తాను మలినమైపోకుండా, నాశనం అవ్వకుండా, కీడును కల్పించుకోకుండా దాని నుండి తొలగిపోతాడు. A wise man will flee from sin. బోలెస్లాస్ అనేటువంటి పోలండ్ దేశాన్ని పరిపాలించినటువంటి ఒకానొక రాజు, ఆయన ఒక అలవాటును కలిగి ఉండేవాడు. దీన్ని నిరంతరం చేసేవాడు. ఆయన ఏదైనా పెద్ద కార్యాన్ని తలపెట్టే ముందు, లేకపోతే ఒక విషయం గురించి తీర్మానించే ముందు, ఒక చోటికి వెళ్ళే ముందు తన తండ్రి చిత్రపటాన్ని, అంటే తన ఫాదర్ యొక్క పోర్ట్రేట్ని లేక పిక్చర్ని తీసుకుని వెళ్ళేవాడు. సో దానికన్నా ముందు తండ్రి యొక్క పోర్ట్రేట్ని అక్కడ పెట్టి ఆయన వంక చూస్తూ ఈ ప్రకారము తన తండ్రిని వేడుకునేవాడంట. నీ పేరును నేను ధరించాను కనుక నీ మర్యాదకు, నీ గౌరవానికి, నీ ఘనతకు, నీ మహిమకు అప్రతిష్ట నేను తేకుండా, నిన్ను అగౌరవపరచకుండా, కించపరచకుండా ఆలోచించేటట్టు, నేను ప్రతి పని చేసేటట్టు, సమస్తమును సాధించేటట్టు నాకు సహాయము చేయుము. ఒక మనుష్య మాత్రుడు, భూసంబంధమైనటువంటి రాజు తన తండ్రి ఘనత కొరకు అంత ప్రాకులాడితే ఇక దేవుడి ఘనత కొరకు దేవుడి ప్రజలు, దేవుడి పిల్లలు ఎంత ప్రాకులాడాలి. దేవుడికి వ్యతిరేకమైనది పాపము, దానికి వారు ఎంత దూరంగా పారిపోవాలి. అండ్ దేవుడి పరిశుద్ధతలో పెరిగి ఆయన్ని ఎంతగా మహిమపరచాలి. దానియేలు 11:33 జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు. జనమంతా కాదు కానీ జనంలో ఉన్నటువంటి జ్ఞానులు, బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు. సో వీరు దేవుడి యొక్క విషయములను, దేవుని సత్యములను బోధిస్తారు. అక్కడ దానియేలు రాసినటువంటి విషయము, ఆయన చెప్తున్నటువంటి సత్యానికి అది ఖచ్చితంగా సరిపోయేటువంటి విషయం. కాకపోతే అది ప్రాథమికమైనటువంటి విషయం అయినప్పటికీ దేవుడి వాక్యంలో దేవుడి యొక్క ప్రజల పట్ల దేవుడి ఉద్దేశం ఏంటో మనకి పాత నిబంధనతో పాటు క్రొత్త నిబంధనలో మరి ఎక్కువగా బోధించబడి నేర్పించబడింది కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆయన ఆరాధకులందరూ, సేవకులందరూ, సాక్షులందరూ ఇదే పని చేస్తారు. దేవుణ్ణి ఎరిగిన వాడు దేవుని గురించి ఇతరులకు బోధిస్తాడు. ఇది ఒక తిరుగులేనటువంటి నియమం. ఎవరైనా నాకు దేవుడు తెలుసు అని చెప్పి దేవుడి గురించి ఒక మాట ఎప్పుడు ఎవరితో పలకకుండా, చెప్పకుండా ఉంటే ఆ వ్యక్తికి దేవుడు తెలియదు. అది బైబిల్ ప్రకారం మనందరికీ ఉన్నటువంటి అవగాహన. సో దేవుడు రక్షణ సిద్ధాంతాన్ని, రక్షణ సాక్ష్యాన్ని ఆ హృదయంలో పెట్టాడు కనుక, ఆ హృదయం దాంతో నిండి ఉంది కనుక ఆ నోరు దాని గురించి పలుకుతూ ఉంటుంది, ప్రకటిస్తూ ఉంది. ఈ రక్షణ భాగ్యమును దేవుడు మనకిచ్చి మీ మట్టుకే రహస్యముగా మీరు పెట్టుకొని బ్రతకండి, వచ్చేయండి అని చెప్పలేదు. దీన్ని అందరికీ, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మీ చుట్టూకు దేవుడు తీసుకుని వచ్చేటువంటి వారికి మీరు చెప్పండి, దానిని మీరు బహిర్గతము చేయండి. సామెత 11:30 జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని రాయబడింది. సో దానియేలు గ్రంథంలో అంత్యదినాల్లో జరగబోయేటువంటి విశేషాన్ని ఆయన చెప్పాడు. మనం కూడా అంత్యదినాల్లో ఉన్నాం, క్రైస్తవ విశ్వాసులముగా అంత్యదినాల్లో ఉన్నాము కనుక మనకున్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ప్రతి ఒక్కరిని, మన యొద్దకు దేవుడు నడిపించే ప్రతి ఒక్కరిని, మనకు అందుబాటులో దేవుడు పెట్టినటువంటి వారిని మనం యేసుక్రీస్తునందు ఉన్నటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానముతో
నీతి మార్గంలోనికి నడిపించేందుకు ప్రతి ప్రయత్నము చేయాలి. ఇది బుద్ధిమంతులు లేక జ్ఞానులు చేస్తారు. రెండవది దేర్ విట్నెస్, వారి సాక్ష్యం. 3వ వచనంలో 2వ భాగం, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. స్కాట్లాండ్ దేశంలో ఎడిన్బరా అనేటువంటి పట్టణంలో ఎడిన్బరా యూనివర్సిటీలో న్యూ కాలేజ్ అనేటువంటి ఒక కాలేజ్ ఉంది. అక్కడ మరి ఒక థియోలాజికల్ లైబ్రరీ ఉంది. బైబిల్కి సంబంధించినటువంటి ఆ దేవశాస్త్రానికి సంబంధించినటువంటి పెద్ద లైబ్రరీ ఉంది. అది మరి ఒకప్పుడు ఆ కింద భాగంలో మరి అండర్ గ్రౌండ్లో ఒక చాపెల్ ఉండేది, ఒక చిన్న క్రైస్తవ సంఘం ఉండేది. దాంట్లోనికి అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు తప్పకుండా వెళ్తూ వస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంఘము ఉన్నప్పుడు గతంలో సేవ చేసినటువంటి ఒక సేవకుడు ఒక ఇన్స్క్రిప్షన్ని పెట్టాడు. ఇన్స్పిరేషన్ కోసం ఒక ఇన్స్క్రిప్షన్ని పెట్టాడు. అంటే అక్కడికి వచ్చి విద్య నేర్చుకునేవారు లేకపోతే అక్కడ సంఘారాధనలో పాల్గొనేటువంటి వారికి దేవుడికి సంబంధించిన ప్రేరేపణ కలుగునట్లు దానియేలు 12:3 ఆయన అక్కడ గోడ మీద పలక మీద రాసి పెట్టాడు. సో అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా దాన్ని చూస్తారు. ముఖ్యంగా టర్నింగ్ మెనీ టు రైచియస్నెస్, అనేకులను నీతి మార్గమునకు లేక నీతి వైపునకు మళ్లించుట అన్నది క్రైస్తవ పరిచారకులకు, క్రైస్తవ పరిశుద్ధులకు ప్రాముఖ్యమైనటువంటి అంశముగా అక్కడ పెట్టాడు. సో ప్రాధాన్యత ఏంటి అనేది అక్కడ తెలియజేస్తున్నాడు. అది క్రైస్తవ సంఘము, ఇప్పుడు క్రైస్తవ దేవశాస్త్ర విశ్వవిద్యాలయము. సో అక్కడ సంఘంలో ఉన్నవారైనా లేకపోతే ఒక థియాలజీ సెంటర్లో సెమినరీలో నేర్చుకునేవారైనా వారికి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ముఖ్యంగా అంత్య దినాల్లో ఉండాల్సినటువంటి ప్రాధాన్యత, దానియేలు 12లో చివరి దినాల గురించి రాసినప్పుడు చివరి దినాల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి చెప్పినట్టు ఏముంది? టర్నింగ్ మెనీ టు రైచియస్నెస్, అనేకులను నీతి వైపునకు మళ్లించుట. సో ఒక క్రైస్తవ బోధకుడు, ఒక క్రైస్తవ సేవకుడు, లేకపోతే ఒక క్రైస్తవ సంఘస్థుడు ఆర్ క్రైస్తవ పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, వీరి యొక్క ప్రాధాన్యత ఏమిటి? అనేకులను నీతి వైపునకు మళ్లించుట. క్రీస్తు యేసు నీతి అయి ఉన్నాడు, దేవుడు నీతిమంతుడు, దేవుని సువార్త నీతి సువార్త, అటువైపునకు వారిని తిప్పుట. అది వారి యొక్క ప్రధాన కర్తవ్యం, బాధ్యత లేకపోతే ప్రాధాన్యత. వారిని మరి చాలామంది చేసేటట్టు పొరపాటున మత సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ప్రధాన సూత్రాల వైపు త్రిప్పుట కాదు, క్రీడ్స్ వైపు తిప్పుట కాదు, క్రైస్ట్ వైపు త్రిప్పుట, సెక్ట్స్ వైపు త్రిప్పుట కాదు. ఈ వర్గం ఆ వర్గం, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్, ఈ అఫిలియేషన్ ఆ అఫిలియేషన్, ఈ అసోసియేషన్ ఆ అసోసియేషన్ అని వాటి వైపు తిప్పుట కాదు, క్రైస్ట్ వైపు త్రిప్పుట. ఆచారాల వైపు త్రిప్పుట కాదు, అంటే రిచువల్స్ ట్రెడిషన్స్ వైపు త్రిప్పుట కాదు, క్రైస్ట్ వైపు త్రిప్పుట. లేకపోతే వారిని మరి కొంతమంది చేసినట్టు దర్శనాలు, కళలు, లేకపోతే పరవశమును కలిగించేటువంటి అత్యానందభరితమైనటువంటి అనుభవాల వైపు త్రిప్పుట కాదు, యేసుక్రీస్తు వైపు త్రిప్పుట. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతంలో ప్రస్తుతము క్రైస్తవ లోకంలో రోజు రోజుకి విభిన్నమైనటువంటి బైబిల్కి వ్యతిరేకమైనటువంటి పోకడలు పెరిగిపోతున్నాయి. వాటి వైపు త్రిప్పుట కాదు, యేసుక్రీస్తు వైపు త్రిప్పుట. లేకపోతే సెలబ్రిటీ వర్షిప్, మెగా పాస్టర్ ఫాలోయింగ్ వైపు త్రిప్పుట కాదు, అంటే ప్రముఖులను ఆరాధించుట, వారి వెంటబడి అభిమానులుగా మారి వారిని అనుసరించుట వైపు త్రిప్పుట కాదు, యేసుక్రీస్తు వైపు త్రిప్పుట. ఆర్ ప్రాస్పరిటీ వైపు త్రిప్పుట కాదు, అంటే అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం, భాగ్యం అని చెప్పి వారిని దేవుడికి దూరంగా లోక సంబంధులుగా అటు త్రిప్పేయడం కాదు, యేసుక్రీస్తు వైపు త్రిప్పుట. మత్తయి 6:33 ప్రకారము డబ్బు, సంపద, అధికారము, పేరు ప్రతిష్టలు దేవుని దృష్టిలో లేవు, మొదట ఆయన రాజ్యము ఆయన నీతిని వెదకమని యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు. సో దాని వైపు త్రిప్పుట. ఆ ప్రకారము యేసు నీతిలోనికి మనిషి ఎప్పుడైతే వచ్చి నీతిమంతునిగా తీర్చబడతాడో అప్పుడు దేవుడు రాజ్యంలో నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. అది మన బాధ్యత. దాన్ని మనము ఎంతవరకు చేస్తున్నాం? క్రిస్మస్ సీజన్లో అది చాలామంది దృష్టిలో ఉండనటువంటి ఒక విషయం.
అటు సేవకులు ఇటు సంఘస్థులు వారి స్వంత స్వార్థపూరితమైనటువంటి సంతోషాల కొరకు దాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ధరించుకుంటున్నారు, తర్వాత బాధలు పడుతున్నారు. అంతేగాని నశించు వాణిని, నీచుడిగా బ్రతుకు వాణిని, నిత్యమైనటువంటి రక్షకుడు, నీతిని అనుగ్రహించు ప్రభు అయిన యేసు వైపు త్రిప్పాలి అన్న ఆలోచన అనేకుల్లో లేకుండా పోతోంది. యెషయా 53:11 నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. యేసుప్రభు గురించి ఏదైతే చెప్పబడిందో దానికి అనుసంధానంగా అదే హెబ్రీ పదములతో ఇక్కడ దానియేలు 12:3లో రాయబడింది. హీబ్రూ భాష తెలిసినటువంటి వారికి ఆ యొక్క కనెక్షన్ ఎంత చక్కగా ఉందో, లేకపోతే దీని గురించి అక్కడ ఎంత చక్కగా చెప్పబడిందో అనేది వారికి అర్థమవుతుంది. సో వైజ్ సోల్స్ విన్ సోల్స్ ఫర్ దేర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. వైజ్ సోల్స్, జ్ఞానము గల ఆత్మలు నశించే ఆత్మలను తమ ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సంపాదిస్తారు. నౌ నీతి మార్గమునకు మళ్లించుట లేకపోతే అనేకులను దాని వైపు త్రిప్పుట అది ఒక జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయం. లోకంలో మనము నక్షత్రములాగా, తారలాగా, లేకపోతే ఒక గొప్ప వ్యక్తిలాగా పేరు గడించడానికి నానా రకాల ప్రయాసాలు పడుతున్నాం. అందుకనే మనం చేసేవన్నీ మనం చేస్తాం. ప్రతి మనిషి తనకు నచ్చిన దాన్ని ఎంచుకుంటాడు. ఆ యొక్క మార్గంలో ఆ విషయంలో రాణించి పేరు గడించాలి, ప్రఖ్యాతి గడించాలి, ప్రతిష్ట సంపాదించుకోవాలి, నేను ఒక స్టార్ లాగా మారాలి, సెలబ్రిటీని అవ్వాలి అని ప్రయాసపడతారు. ఈ లోకము యొక్క ఆశ గతించిపోవచ్చున్నాయి. సో లోకంలో మనకు లభించే పేరు, ప్రతిష్ట, మనకు లభించేటువంటి కీర్తి, ఘనత అన్ని గతించిపోయేవి. వాటి కొరకు మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తునందు వారిని, అంటే నశించేటువంటి వారిని మనం నీతిమంతులుగా దేవుడు తీర్చున్నట్లు వారిని నడిపించగలిగితే, వారికి ఆ సువార్త ప్రకటించి, వారికి మన సాక్ష్యం ఇచ్చి, వారిని దేవుడి వైపు మనము తీసుకురాగలిగితే దేవుడు వారిని దీవించి మనలను ఆయన యొక్క నిత్యత్వములో ఈ యొక్క మరి తారలాగా, లేకపోతే నక్షత్రము వలె, నక్షత్రం అనట్లేదు, దాని వలె, లైక్ ద స్టార్ మనల్ని దేవుడు ప్రకాశమానముగా ఉంచుతానని చెప్తున్నాడు. సో ఒక వ్యక్తి ఎట్లా నీతిమంతునిగా తీర్చబడతాడు? రోమీలకు రాసిన పత్రిక 5:1 ప్రకారం, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. సో యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితము కన్య గర్భమున పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు. 33.5 సంవత్సరాల తర్వాత ప్రతి పాపి యొక్క పాపమును తన మీద మోపుకొని సిలువలో ఆయన పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించబడ్డాడు. ఆయన రక్తము చిందింపబడింది, ఆయన యొక్క ప్రాణం అర్పించబడింది. ఆయన మన కొరకు, మన నిమిత్తం, మనకు బదులు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. హీ వాజ్ బోర్న్ టు డై ఫర్ అస్ సో దట్ వీ వుడ్ నెవర్ డై. మనం ఎన్నటికీ మరణించకుండా, మరణాన్ని రుచి చూడకుండా ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన మనకు క్రొత్త జన్మనివ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. మరి క్రిస్మస్ నెలలో ప్రపంచమంతటా ఈ సత్య సువార్తను ప్రకటించకుండా మనకున్న సమయాన్ని, మనకున్న బలాన్ని, మనకున్న ధనాన్ని దీని కొరకు మనం వెచ్చించకుండా మనం కొత్త బట్టలు కట్టుకోవడానికి మరొకటి మనము చేసుకుంటూ సమయాన్ని, సమస్తాన్ని వృధా చేస్తే మనము బుద్ధిమంతులమని అనిపించుకోము. అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు వారిని నడిపించుట అన్నది చాలా మంచి శ్రేష్టమైనటువంటి ఫ్రేస్ అన్నమాట. సో అనేకులకు నీతి బోధ చేసి ఊరుకోండి అని చెప్పట్లేదు. నీతి సువార్తను ప్రకటించాలి, అది లేకుండా ఎవరు రక్షణ పొందరు. కాకపోతే నీతి సువార్తను ప్రకటించుటతో పాటు నీతి ప్రవర్తనను మనము కలిగి ఉండాలి. సో నీవు నేను నీతిమంతులముగా యేసుక్రీస్తునందు తీర్చబడిన వారమైతే మన యొక్క ప్రవృత్తిలో, అంటే మన నేచర్లో మనం రైచియస్గా ఉండాలి. మన ప్రవర్తన, మన బిహేవియర్లో మనం రైచియస్గా ఉండాలి. సో ప్రవృత్తి, ప్రవర్తన రెండిట్లో దేవుని నీతి ఇతరులకు కనబడాలి. ఆ ప్రకారం వారు చూసినప్పుడు మనం చెప్పేది, మనం చేసేది, చూపేది వారికి ఒకటిగా కనబడినప్పుడు వారు దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఆకర్షించబడతారు, యేసుక్రీస్తు వైపుకి నడిపించబడతారు, రక్షించబడతారు.
ఒక మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే తాను ఎరిగినటువంటి దేవుడి యొక్క నీతిని ఇతరులు తెలుసుకుని అక్కడికి వచ్చి నీతిమంతులుగా తీర్చబడినట్లు చెయ్యాలి. ఒకప్పుడు క్రీస్తులో లేనప్పుడు పాపులముగా మనం బ్రతికినప్పుడు, మనము చెడ్డవారముగా ఉన్నప్పుడు ఇతరులను కూడా మనము చెడు వైపుకే నడిపించాం. ఇతరులను మనము తప్పుల వైపుకే నడిపించాం, మూర్ఖత్వం వైపుకే నడిపించాం, మనం ఇతరులను నాశనం వైపుకే నడిపించాం. కానీ ఇప్పుడు మనం రక్షించబడ్డాం, ఇప్పుడు మనం నిత్య జీవం వైపు నడుస్తున్నాం, ఇప్పుడు దేవుడితో నడుస్తున్నాం, ఇప్పుడు పరలోకానికి ప్రయాణమైనటువంటి ప్రయాణికులము. అప్పుడు వారిని మనతో పాటు అటువైపు నడిపించాలి. అండ్ స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు, వీరిలో చెడు స్వభావములున్నాయి, పాడైపోయినటువంటి స్వభావములున్నాయి, కరప్ట్ నేచర్స్ అంటారు. వీరికి మొండి చిత్తాలు ఉన్నాయి. అంటే వీరు ఎంత మొండివారంటే ఎవరి మాట వినరు, సొంత ఇష్టాన్ని చేస్తారు. వీరిలో చెడు దుష్టమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. వీరి యొక్క తలకాయలు పొగరుతో వాచిపోయాయి. వీరివి విచ్చలవిడి జీవిత విధానాలు. వీరు నాశనాన్ని సొంతంగా కల్పించుకుంటున్నారు. అట్లాంటి వారిని దేవుని వైపు నడిపించుట, నీతి వైపు నడిపించుట, నిత్య జీవం వైపు నడిపించుట ఎంత జ్ఞానముతో కూడుకున్నటువంటి విషయం. సో వారు నక్షత్రము వలె ప్రకాశించెదరు, నిత్యత్వములో నక్షత్రము వలె ప్రకాశించెదరు. సో ఇతరులను నీతి మార్గము వైపునకు నడిపించుట లేక మళ్లించుట అనేది ఒక శ్రేష్టమైన పని, కనికరముతో కూడుకున్నటువంటి పని. ఇతరుల మీద మనకు నిజమైనటువంటి ప్రేమ ఉన్నది అన్నదానికి సాదృశ్యమైన పని. దేవుడికి మనం భయపడుతున్నాం, దేవుడికి లోబడుతున్నాం, దేవుడి మహిమ, ఇతరుల రక్షణ మన మెయిన్ కాంక్ష అన్నదానికి అది ఒక సాదృశ్యం. సో ఆ ప్రకారము మనము ఉంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. సో ఆకాశ మండలంలో జ్యోతులు ఎట్లా ప్రకాశిస్తాయో వాటిని పోలి ఆ బుద్ధిమంతులు ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. సో వీరు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఫర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూవలీ, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే అంతము లేనటువంటి కాలం. దీన్ని గ్రీకులు యాస్ట్రల్ ఇమ్మోర్టాలిటీ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే నిత్యము నశించినటువంటి నక్షత్రములాగా ఉండడం. 5th సెంచరీలో యేసుప్రభు కన్నా ముందు 5వ శతాబ్దంలో అరిస్టోఫేనస్ అనేటువంటి ఒక వ్యక్తి తరచూ జోక్ వేసేవాడు. మనుషులు అంటూ ఉంటారు, మనం చనిపోయిన తర్వాత మనము నేరుగా పోయి నక్షత్రాలమై ఆకాశములో ప్రకాశమానంగా వెలుగునిస్తూ ఉంటామని. నువ్వు ఆ ప్రకారము చాలా రకాలైనటువంటి కథనాలు ఆ సమయంలో క్రీస్తు పూర్వం ఉండేవి. వాటి గురించి మనం పక్కన పెట్టేస్తే దేవుడి వాక్యంలో దేవుడు మనకేం చెప్తున్నాడంటే, దానియేలు చేసినటువంటి బోధ ప్రకారం బుద్ధిమంతులుగా ఉన్నవారు, నీతి మార్గాన్ని అనుసరించేందుకు అనేకులను త్రిప్పేవారు నక్షత్రం వలె నిత్యము ప్రకాశమానంగా ఉంటారు. దేవుడి కొరకు వారు ప్రకాశిస్తారు. ఈ లోకంలో వారి జీవితం ప్రకాశిస్తుంది, తర్వాత నిత్యత్వం వారు అట్లాంటి ప్రకాశమానమైన వ్యక్తులుగా లేకపోతే సాక్షులుగా ఉంటారు. శామ్యుయల్ రూదర్ఫోర్డ్ అందుకనే అనేవాడు, మీరు పరలోకానికి వెళ్తున్నప్పుడు ఎంతమందిని మీతో పాటు పరలోకానికి మీరు తోలుకొని పోగలరో లేకపోతే తీసుకొని పోగలరో, ఆకర్షించి మీ వెంట పెట్టుకొని పోగలరో అంతమందిని తీసుకొని వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళొద్దు. మనలో చాలామంది పరలోకానికి నేను పోతున్నాను అని సంతోషిస్తున్నారు, కానీ నాతో పాటు ఎంతమంది పోతున్నారు, నా ఇంటి వారు వస్తున్నారా, నా బంధుమిత్రులు వస్తున్నారా, నా ఇరుగు పొరుగు వస్తున్నారా, నా స్నేహితులు సన్నిహితులు వస్తున్నారా, ఈ లోకంలో ఈ సమాజంలో ఉన్నటువంటి నేను ఎరగనటువంటి వారు వస్తున్నారా అన్నది మనము చూడట్లేదు. మత్తయి 13:43లో ప్రభు చెప్పాడు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. సో నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. సూర్యుని వలె, నక్షత్రం వలె, మరి జ్యోతుల వలె ఈ ప్రకారం మనకు దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అందుకనే ఒక ప్యూరిటన్ భక్తుడు ఇట్లా రాశాడు పాతకాలపు దేవుని సేవకుల గురించి. యూరోప్లో అనేక కటిక చీకటితో నిండినటువంటి చెరసాలల్లోనికి వెళ్ళి నిత్య చెరలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించినటువంటి జాన్ హోవర్డ్ చనిపోయాడని మీరు అనుకుంటున్నారా? హెన్రీ మార్టిన్
విల్బర్ ఫోర్స్, జాన్ బనియన్లు చనిపోయారని మీరు అనుకుంటున్నారా? అయితే వారి దేశాల్లోనికి వెళ్ళి వారి ద్వారా నిత్య సువార్త విని రక్షించబడినటువంటి, విమోచింపబడినటువంటి వారిని అడగండి. వారి తర్వాత వచ్చినటువంటి తరాలను అడగండి. వారు చెప్తారు, వారు ఎన్నటికీ చనిపోరు. వారు మాకు చేసిన మేలు నిత్యమైనది. వారు మా స్మృతిలో చిరస్మరణీయంగా నిత్యము నిలిచే ఉంటారు. ప్రపంచానికి జాన్ వెస్లీ, జార్జ్ విట్ఫీల్డ్ చనిపోయారా? వారు బ్రతికున్న దానికన్నా తర్వాత వారు అనేకులను ఇంకా గొప్పగా దేవుడి వైపు నడిపించి గొప్ప ఘనము లేక కీర్తిని గడించినటువంటి ప్రముఖుల్లాగా మనకు కనబడతారు. జాన్ నాక్స్ చనిపోయాడా? స్కాట్లాండ్కి వెళ్ళి అడగండి. ఆయన ద్వారా వచ్చినటువంటి అనేక తరాల వారు ఇంకా ఆయనను బట్టి దేవుడిని ఎట్లా స్తుతిస్తారో మీకు తెలిసి వస్తుంది. ఈ ప్రకారం మనం చూసుకుంటే దేవుడు ఈ వ్యక్తులకు ఒక గొప్ప ఘనతను ఇస్తున్నాడు. ఏంటంటే వారు ఆయన కొరకు బ్రతికారు, ఆయన పని చేశారు కనుక వారిని ఆయన అలా నిలబెట్టాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, మనం ఈ చివరి దినాల్లో లోకానికి చనిపోవాలి, దాని అబద్ధాలకు చనిపోవాలి, దాని సుఖ భోగాలకు చనిపోవాలి, దాని యొక్క ఆశలకు ఇచ్చలకు చనిపోవాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని చిత్తము కొరకు జీవించాలి, నిత్య సువార్తను ప్రకటించుట కొరకు జీవించాలి, అనేకులను నీతి మార్గం వైపునకు మళ్లించుట కొరకు జీవించాలి. ఒకసారి ఒక పెద్ద కోల్ మైన్, బొగ్గు గని, అది సడన్గా అట్లా కూరుకుపోయింది. లోపల కింద పనిచేస్తున్నటువంటి మైనర్స్ చాలామంది ఇరుక్కుపోయారు. ఎంతోమంది సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఒక వృద్ధుడు పరుగున అక్కడికి వచ్చాడు. ఒక పెద్ద పనిముట్టును తీసుకున్నాడు. ఆ షవల్ అంటారంటే మట్టిని తీసి అవతలేయడానికి. దాన్ని తీసుకొని వేగంగా 10 మంది యవనస్తులు పని చేసినంత బలముతో, అంత వేగముతో ఆయన పనిచేస్తున్నప్పుడు కొంతమంది ముసలాయన అని చెప్పి ఆయన చూసి ఆయనకు సహాయం చేయడానికి వస్తే ఆయన వారిని పక్కకి జరగండి, నేను వీలైనంత వేగంగా దీన్ని తొలగించి లోపల ఆ ఇరుకులో ఉన్నటువంటి నా 2 కుమారులను రక్షించుకోవాలి అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వ్యక్తి ఏంటి, ఈ వయసు ఏంటి, ఇంత బలమేంటి, దీనికి వెనక ఉన్న కారణం ఏంటంటే ఆ కోల్ మైన్లో మరణావస్థలో ఉన్నటువంటి ఆయన 2 కుమారుల మీద ప్రేమ. సో ప్రేమ ఈయనకి అక్కడ లేని పౌరుషాన్ని తెచ్చింది, అక్కడ లేని ధైర్యాన్ని తెచ్చింది, అక్కడ లేని బలాన్ని తెచ్చింది, అక్కడ లేని జ్ఞానాన్ని తెచ్చింది, ఎక్కడ లేని జీవాన్ని తెచ్చింది. అండ్ ఆయన ఆ ప్రకారం తన కుమారులను రక్షించుకోవడానికి సహాయము చేస్తోంది. సో నశించే వారి పట్ల మనకు నిజమైన దేవుడి ప్రేమను మనము కలిగి ఉంటేనే మనము కూడా ఆ వ్యక్తిలాగా పనిచేస్తాం. లేకపోతే మనము చచ్చిన వారిలాగా, చతికిలబడిన వారిలాగా మన స్వంత జీవితం, మన స్వంత స్వార్థపు సంతోషాల కొరకు బ్రతికి చనిపోయేవారిలాగానే ఉంటాం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు లేకపోతే దేవుని యొక్క దాసుడు, దాసురాలిగా ఉన్న వ్యక్తికి 5 లక్షణాలు అవసరమని పాతకాల భక్తులు అనేవారు. 1, ఆ కన్వర్టెడ్ హార్ట్, మార్పు చెందినటువంటి హృదయం, రక్షించబడినటువంటి హృదయం. 2, ఆ స్క్రిప్చర్ స్టోర్డ్ మైండ్, లేఖనాలతో నిండినటువంటి మనస్సు. 3, ఆ లవ్ ఫర్ సోల్స్, ఆత్మల పట్ల, నశించు వారి పట్ల ప్రేమ. 4, ఆ ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం. 5, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మదేవుడిని కలిగి ఉండట. ఇవి ఉంటే ఎవరైనా సరే, సేవకులే కాదు, సామాన్యులు, సంఘస్థులు, సాక్షులు, క్రీస్తునందున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఇతరులను నీతి మార్గం వైపునకు నడిపించేవారిగా, మళ్లించేవారిగా, నీతి సువార్తను, నిత్య సువార్తను ప్రకటించేవారిగా ఉంటారు. ఆ ప్రకారం మీరు, మనందరం ఈ దినం నుండి ఇక ముందు మనకు దేవుడిచ్చిన సమయం అంతా ఉండాలని, ఆ ప్రకారం మీరు బుద్ధిమంతుల జాబితాలో చేర్చబడాలని, మీరు అనేకులను నీతి మార్గం వైపునకు నడిపించి నిత్యము దేవుని కొరకు ఒక నక్షత్రం వలె ప్రకాశమానముగా ఉండాలని ఆశిస్తూ, ప్రార్థిస్తూ, దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అలాంటి కృపనిచ్చి దీవించునుగాక. మర్చిపోవద్దు, బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం వాక్యానుసారంగా ఆలోచించడం, వాక్యానుసారంగా కోరుకోవడం, వాక్యానుసారంగా మాట్లాడడం, వాక్యానుసారంగా ప్రవర్తించడం, వాక్యానుసారంగా జీవించడం. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు ఆ ప్రకారం దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక, దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.